హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ క్రినల్గేటి. ఐ మీన్ యూఎక్స్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే కొద్ది ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. ఇది కపుల్ ఆఫ్ ఐటమ్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో జస్ట్ బి వాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూఎక్స్ డిజైనింగ్లో ఈ కెరియర్లో కొన్ని నేమ్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. అవి ఏంటో చెప్తాను. ఫస్ట్ యూఎక్స్ డిజైనర్ అన్న, ఇంటరాక్షన్ డిజైనర్ అన్న, అండ్ వాట్ ఈస్ దట్ యూజర్ సెంట్రిక్ డిజైనర్ అన్న, హ్యూమన్ సెంట్రిక్ డిజైనర్ అన్న, ప్రోడక్ట్ డిజైనర్ అన్న ఒకటే. ఇందులో వరీ కావాల్సిన అవసరం లేదు. ఎసెన్షియల్గా యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అనేవాడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఏ ప్రోడక్ట్లో అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ఐడియేషన్స్ త్రూ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ తోటి కపుల్ ఆఫ్ ఐడియేషన్స్ ఇవ్వడమే అండ్ సొల్యూషన్స్ ఇవ్వడం. ఐడియేషన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడమే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ యొక్క మెయిన్ వర్క్ ఏ కంపెనీలోనైనా. బై యూజింగ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ తోటి మనం ఈ ప్రాబ్లమ్కి, యూజర్ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వచ్చు. ఈ డిజైన్ థింకింగ్ ప్రాబ్లంలో 5 స్టేజెస్ ఉంటాయి. ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్. ఈ 5 స్టెప్స్ పైనే ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేసి ఏ యూఎక్స్ డిజైనర్ అయినా ఒక ప్రోడక్ట్ డిజైన్ని చేస్తాడు. ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ పైన అది ఎలా చేయాలో నేను ఒక ప్రీవియస్ ఒక వీడియో అప్లోడ్ చేసిన, చూడండి. మీకు క్లియర్గా ఐడియా వస్తుంది ఎట్లా డిజైన్ థింకింగ్ ప్రాసెస్ చేయాలి, ఏమేమి ఉంటాయి అనేది, రీసెర్చ్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం క్లియర్గా. ఈ రీసెర్చ్ పార్ట్ తర్వాత ఎట్లా ఐడియేషన్ ఉంటుంది, వచ్చిన ఐడియేషన్స్కి ఎట్లా మనం యూజబిలిటీ టెస్ట్ చేయాలి, యూజబిలిటీ టెస్ట్ తర్వాత ఎట్లా మనం ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలనేది కూడా క్లియర్గా మీకు చెప్పిన, చూడండి. సో ఇది మెయిన్ యూఎక్స్ డిజైనర్ది. ఇది అయిపోయింది. యూఐ డిజైనర్ ఈజ్ నథింగ్ బట్ యూఐ డిజైనర్ అన్న, విజువల్ డిజైనర్ అన్న, వెబ్ డిజైనర్ అన్న, మామూలు డిజైనర్ అన్న ఒకటే. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. విజువల్, యూఐ, వెబ్ డిజైనర్ అనేవాడు మొత్తం మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్ స్టాండర్డ్స్ యూజ్ చేస్తూ లుక్ అండ్ ఫీల్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ అది. ఇది కన్ఫ్యూజన్ పోయింది కదా, యూఐ డిజైనర్ అండ్ యూఎక్స్ డిజైనర్. అండ్ ఈ రెండు వచ్చి ఉంటే మాత్రం ప్లస్ పాయింట్. ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ మాత్రం ఒక డిజైనర్కే ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం, వాళ్ళకున్న స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తారు. పెద్ద పెద్ద కంపెనీలో యూఎక్స్కి, యూఐకి, గ్రాఫిక్ డిజైనింగ్కి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. బట్ చిన్న కంపెనీలలో ఒకరిని తీసుకుంటారు, అన్ని వచ్చే ఒక వ్యక్తిని తీసుకుంటారు, అతని పైన డిపెండ్ అయ్యి వర్క్ చేయించుకుంటారు ఏ వర్క్ అయినా. సో యూఐ, యూఎక్స్ రెండు వస్తే అది ప్లస్ పాయింట్. సో ఎక్స్పీరియన్స్ త్రూ వస్తుంది ఏదైనా. సో ఇనిషియల్ స్టేజ్లో ఏదో ఒక దానిపైన ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడమే మంచి పని ఎవరికైనా. ఎవరైతే ఫ్రెషర్స్ కానీ, జూనియర్స్ కానీ, ఎంట్రీ లెవెల్ డిజైనర్స్ ఉన్నారో ఫస్ట్ ఒక దానిపైన ఫోకస్ చేయండి. అది యూఎక్సా, యూఐ అది మీకే తెలియాలి. ఏదో ఒక దానిపైన ఫోకస్ చేసి ముందుకు వెళ్ళండి. ప్రాజెక్ట్స్ త్రూ, మీ సీనియర్స్ త్రూ, అట్ ద సేమ్ టైం కొత్త ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కొత్త ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజెస్ త్రూ అండ్ ఛాలెంజెస్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలో, కొన్ని బ్రౌజింగ్ త్రూ, అట్ ది సేమ్ టైం బై రీడింగ్ ఆర్టికల్స్, ఇలాంటి వాటి వల్ల ఒక టైం గడిచిన కొద్దీ నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం డిజైన్ ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేది ఇట్స్ ఏ ఇటరేషన్, ఇట్స్ ఏ సైకిల్ అన్నట్టు ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో దాన్ని బట్టి నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఏదైనా ఒక దానిపైన ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఇయర్స్ గడిచిన కొద్దీ మీకు రెండింటిపైన మంచి ఐడియా వస్తుంది. అది యూఐ అండ్ యూఎక్స్, వెబ్, గ్రాఫిక్ డిజైనింగ్ అన్నిటిపైన ఐడియా వస్తుంది. సో ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు కోడింగ్ ఉంటుందా అని. కోడింగ్ ఉండదు. బట్ HTML, CSS మీద ఐడియా ఉంటే మాత్రం కొద్దిగా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఒక డెవలపర్కి ఎంత టైం పడుతుంది ఈ వర్క్, ఒక డిజైన్ చేస్తాను ఒక డిజైనర్గా, ఒక ఐడియా కానీ ఒక వెబ్ పేజ్ డిజైన్ చేస్తావు, దాంట్లో కొన్ని గ్రాఫికల్ ఎలిమెంట్స్ పెడతావు. ఆ గ్రాఫికల్ ఎలిమెంట్స్ని డెవలప్మెంట్ చేయడానికి HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేయడానికి ఎంత టైం పడుతుందో కొద్దిగా ఐడియా ఉన్నది అనుకో. సో బేస్డ్ ఆన్ ద టైం లైన్, విత్ ఇన్ ద టైం లైన్లో మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో కొద్దిగా HTML, CSS వస్తే బెటరు. సో అది లేకున్నా నో ప్రాబ్లం. బట్ చాలామంది కోడింగ్ ఉండదు, ఇది చాలా ఈజీ అనుకుంటారు. అట్లా వచ్చే వాళ్ళకి మాత్రం నేను సజెస్ట్ రాకండి. ఎవరికైతే ఇంట్రెస్ట్, ప్యాషన్, ముందుకు వెళ్ళాలి, కెరియర్ పైన ఇంట్రెస్ట్ ఉండి నీకు డిజైనింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రం యూఐ, యూఎక్స్ డిజైనింగ్ని చూజ్ చేసుకోండి. ఏదో కోడింగ్ ఉండదు కదా, ఏదో చేస్తే అయిపోతుంది అంటే ఇట్స్ ఏ భ్రమ, ఇట్స్ మీ ఇల్యూజనేషన్. అది పోతారు అంటే రాంగ్ స్టెప్ వేసినట్టే. కోడింగ్ ఉన్నది అంటే ఈజీ ఉండదు అనుకుంటే పెద్ద తప్పది. ఎందుకంటే నాతో పాటు డిజైనింగ్ కోర్స్ చేసేటప్పుడు 2008లో నాతో పాటు ఒక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు.
10 మెంబర్స్లో మామూలుగా 3-4 మెంబర్సే గెయిన్ అయినాం, ముందుకెళ్తున్నాం. మిగతా వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు. అంటే ప్రతి దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయి, కష్టాలు అన్నీ ఉంటాయి. సో వాటిని ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్ళాలి. అది డెవలపర్ అయినా డిజైనర్ అయినా. ఏదో కోడింగ్ ఉండదు, డిజైనింగ్ ఈజీ అనుకుంటే మాత్రం అది చాలా తప్పని చెప్తున్నా. ఎవరికైతే ఇంట్రెస్ట్, ప్యాషన్, కసి ముందుకెళ్ళాలనే ఒక మైండ్ సెట్ ఉంటే మాత్రం వాళ్ళకి 100% సూట్ అవుతుంది. డిగ్రీ కూడా అక్కర్లేదు. ఇంటర్మీడియట్, డిగ్రీ డిస్కంటిన్యూ, బీటెక్ డిస్కంటిన్యూ వాళ్ళు కూడా ఈ కోర్స్కి వచ్చి కోర్స్ నేర్చుకొని, అది ఆన్లైన్ కోర్స్. నేను కోర్సెరాలో ఒక 2 years బ్యాక్ నేను చేసిన కోర్సెరా ఎట్లుంటుందో చూద్దామని, ఇది ఒక సర్టిఫికేషన్ కోసం. అది చాలా బాగుంది, చూడండి మీరు. కోర్సెరాలో గూగుల్ సర్టిఫికేషన్ ఉంది. కోర్సెరా అనేది ఒక లెర్నింగ్ పోర్టల్, అక్కడ నువ్వు నేర్చుకోవచ్చు. అందులో కోర్సెరాలో గూగుల్ యూఎక్స్ సర్టిఫికేషన్ ఉంది. ఆ గూగుల్ యూఎక్స్ సర్టిఫికేషన్లో ఒక 5 weeks ఆర్ 6 weeks, అంటే నీకు డిపెండ్స్ అపాన్ టైం, నువ్వు చూస్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. చాలా ఈజీ ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రాసెస్ ఓరియంటెడ్గా చెప్తున్నారు. ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఎట్లా యూజర్ రీసెర్చ్, ఎట్లా రిక్వైర్మెంట్ తీసుకోవాలి, ఎట్లా రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ తర్వాత ఈ పర్సనాస్ కానీ ఎంపతి మ్యాప్స్, యూజర్ ఫ్లోస్ అండ్ వైర్ ఫ్రేమ్స్ తర్వాత యూజబిలిటీ టెస్ట్ ఎట్లా చేయాలి, యూజబిలిటీ టెస్ట్ తర్వాత ఇటరేషన్స్ ఉంటాయి, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా యూజబిలిటీ టెస్ట్లో. అంటే యూజర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం యూజబిలిటీ టెస్ట్. మనం చేసిన ప్రోటోటైప్ని యూజర్కి ఇచ్చి టెస్ట్ చేయడం యూజబిలిటీ టెస్ట్. యూజబిలిటీ టెస్ట్ చేసేటప్పుడు యూజర్కి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం బై అబ్జర్వింగ్ దెమ్, బై ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఎక్కడెక్కడ పెయిన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తాం ఫైనల్ డిజైన్లో. ఈ ప్రాసెస్ మొత్తం ఆ గూగుల్ సర్టిఫికేషన్లో ఉంది, చూడండి. జస్ట్ నా సజెషన్ మాత్రం కోసం చెప్తున్నా, మీ ఇష్టం. ఇంకా మీరన్నా ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా నో ప్రాబ్లం. బట్ చెప్తుంది ఏంటంటే, నాకున్న ఐడియా ప్రకారం ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ చాలామంది అడుగుతున్నారు, హైదరాబాద్ ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ చెప్పవా బెంగళూరులో అని. బట్ నాకు ఐడియా లేదు బ్రదర్, ఆనెస్ట్గా చెప్పాలంటే. నాకు ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి, ప్రిజమ్ అని, మరీనా, ఇంకా చాలా ఇన్స్టిట్యూట్లు అనిపిస్తున్నాయి, కానీ వాళ్ళు ఎంతవరకు చెప్తారో నాకు తెలియదు. సో అందుకే చెప్తున్నా. సో నేను గూగుల్ సర్టిఫికేషన్ పైన నాకు ఐడియా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ సర్టిఫికేషన్లో ఏమేమి ఉంటుందో తెలుసుకొని కూడా నేను ఎన్రోల్ అయినా చూసిన, చాలా బాగుంది. అది ఇట్స్ వర్త్ అన్నట్టు. మళ్ళీ అట్ ద సేమ్ టైం చాలా కొద్దిగా ప్రైస్ కూడా తక్కువ ఉంది. సో మీరు ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇది మెయిన్గా ఇది చెప్పాలనుకున్న. కోడింగ్ లేదని రాకండి, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, ప్యాషన్ ఉంటే మాత్రం రండి ఈ యూఎక్స్ డిజైనింగ్ కెరియర్కి. చాలా బాగుంటుంది. శాలరీస్ అండ్ డెవలపర్కి ఎట్లా ఉంటాయో, ఒక ఐటీ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటాయో అలానే ఉంటాయి శాలరీస్. దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్. ఎప్పుడైనా నీ టాలెంట్ పైన, నీ వచ్చే అవుట్పుట్ పైన, నువ్వు ఏదైనా నీ క్యాపబిలిటీస్ని బట్టి శాలరీస్ పెంచుతారు ఏ ఆఫీస్లోనైనా. ప్రతి ఇయర్కి నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక 10,000తో స్టార్ట్ చేస్తావు అనుకుందాం. ఒక 1 year తర్వాత నీది 30,000 కావచ్చు. ఎందుకంటే నీ క్యాపబిలిటీస్ నీకు నచ్చి, వాళ్ళకి నచ్చి, కంపెనీ వాళ్ళకి నచ్చి నీకు శాలరీ పెంచుతారు. అదే క్యాపబిలిటీస్ మంచిగా లేదనుకో, తీసేస్తారు కూడా. మనకు గ్యారంటీ లేదు. సో ఎప్పుడైనా మనం కాలంతో పాటు టైం బట్టి అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి మన యొక్క క్యాపబిలిటీస్ని. ఏ కంపెనీ అయినా నీ యొక్క వర్క్, నువ్వు ఎంత ప్రోడక్ట్ ఇస్తున్నావు, నువ్వు ఎంత వర్త్ వాళ్ళకి, నువ్వు ఎంత చేసినావు అనే దానిపైన నీ శాలరీస్ కానీ, నీ జాబ్ సెక్యూర్ కానీ ఉంటుంది. ఏదో చేసినాం, ఏదో జాబ్ వచ్చింది కదా కుల్లం కూర్చుంటా అంటే కుదరదు. నీకు జాబ్ వచ్చినాకనే కరెక్ట్ పని స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి నీకు ఛాలెంజెస్ కానీ, ప్రాజెక్ట్ చేంజ్ అవుతూనే ఉంటుంది మంత్లీ. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక 2 నెలలుగా ఉంటుంది, కొన్ని రోజు డే బై డే. డిజైనర్కి ఏంటంటే కొన్ని ఇనిషియల్ స్టేజ్లోనే ఎక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వేస్తూనే ఉంటారు. అదే డెవలపర్ ఏంటంటే 6 నెలలది, 1 year అట్లా ఉంటుంది వాళ్ళ ప్రాజెక్ట్కి. బట్ డిజైనర్కి ఏంటంటే డిజైన్ ఫేస్ అయిపోగానే ఇంకొక ప్రాజెక్ట్లు వేస్తూనే ఉంటారు. అంతే నీకు డైరెక్ట్ మంత్లీ నీకు కొత్త ఛాలెంజెస్ వస్తాయి, వీక్లీ వస్తాయి. సో మనం ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోవాలి. కొత్త ట్రెండీ ఐడియేషన్స్ బై లెర్నింగ్ ఆన్లైన్. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చూడండి. ఆన్లైన్ ఆర్టికల్స్ ఉన్నాయి, చూడండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో దట్ బాగుంటుంది. సో నాకు జాబ్ వచ్చింది, నేను ఎంజాయ్ చేస్తా అంటే ఎంజాయ్ చేయండి వీకెండ్. బట్ లెర్నింగ్ అనేది మాత్రం, ప్రాసెస్ అనేది మాత్రం ఎప్పుడు అప్గ్రేడ్ కావాలి. నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకో, ఎప్పుడు ఎంజాయ్ చేసుకుంటావు నీ ఇష్టం. బట్ ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకుండడం చాలా మంచిది. అప్పుడే నువ్వు సస్టైన్ అవుతావు ఒక ఇండస్ట్రీలో. అది ఎక్కడైనా సరే అప్గ్రేడ్ అవ్వడమే మెయిన్.
కోడింగ్ లేదని మాత్రం మళ్ళీ చెప్తున్నా. కోడింగ్ ఉండదు, ఈజీ ఉంటుంది అనుకుంటే మాత్రం అది మీ భ్రమ. ఓకేనా, చలో ఇది ఒక పాయింట్ అయిపోయింది. కొంతమంది డిజైనింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలని అడుగుతున్నారు. ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ ఫిగ్మా యూజ్ చేసుకోవచ్చు, అడోబ్ XD యూజ్ చేసుకోవచ్చు. అడోబ్ XD, ఫిగ్మా రెండిట్లలో ఏది యూజ్ చేసైనా యూఎక్స్ డిజైనింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ డిజైనర్ అయినా ఫస్ట్ మళ్ళీ డిజైనర్ కావాలనుకున్న వాళ్ళు, యూఎక్స్ డిజైనర్ కానీ యూఏ డిజైనర్ కావాలనుకున్న వాళ్ళు ఏదో ఒక సైట్కి వెళ్ళి దాన్ని రిప్లికేట్ చేసి డిజైన్ చేస్తే మాత్రం ఇది కరెక్ట్ వే. అంటే దానివల్ల నీకు డిజైనింగ్ స్కిల్స్ పెరుగుతాయి, అట్ ద సేమ్ టైం టూల్స్ ఎట్లా చేయాలో పెరుగుతుంది. బట్ నీకు ఆ ప్రాసెస్ ఓరియంటెడ్ కానీ అట్ ద సేమ్ టైం మన ఐడియేషన్స్ ఎట్లా ఇవ్వాలో తెలియదు. ఎందుకంటే నీకు డిజైనింగ్ నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. యూఎక్స్ డిజైనర్, యూఐ డిజైనర్కి సరిపోతుంది. అది ఒక ప్రాక్టీస్, ఒక అడోబ్ XD, ఫిగ్మాను యూజ్ చేసి కొన్ని డిజైన్స్ని చూజ్ చేసుకొని దాన్ని రీడిజైన్ చేస్తూ అది యూఐ డిజైనర్కి స్కిల్స్ పెంచుకోనికి, టూల్స్ పైన స్కిల్స్ పెంచుకోనికి వస్తుంది. బట్ యూఎక్స్ డిజైనర్గా సస్టైన్ కావాలంటే మాత్రం నీకు ప్రాసెస్ తెలియాలి, ఎట్లా సొల్యూషన్ ఇవ్వాలి, ఎన్ని ప్రాబ్లమ్స్కి ఎట్లా సొల్యూషన్ ఇవ్వాలి, ఎలాంటి రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ నీకు తెలియాలి. ఇవన్నీ ఎలా తెలవాలంటే నువ్వు ఏదైనా ఆన్లైన్ త్రూయే నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం చాలా నీకు ఆన్లైన్లో కేస్ స్టడీస్ ఉన్నాయి. నీకు చెప్పా ఇంతకుముందు జస్ట్ ఏదో చాలామంది కేస్ స్టడీస్ ఏంటంటే ఒక 10 స్క్రీన్, ఒక 2-3 స్క్రీన్స్ పెడుతున్నారు డిజైన్ చేసి. బట్ స్క్రీన్ అంటే స్క్రీన్స్ టు స్క్రీన్స్కి మధ్య ఇంటరాక్షన్ ఉండాలి. ఈ స్క్రీన్ లాగిన్ క్లిక్ చేయగానే హోమ్ పేజ్ నుంచి ఇన్నర్ పేజెస్లో ఇలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్ని ఇట్లా చెక్ఇన్ యాడ్ టు కార్ట్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ చేసుకోవాలి. చెక్అవుట్ తర్వాత పేమెంట్ ప్రాసెస్లో ఇలా ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్లో నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, గూగుల్ పే అండ్ క్రెడిట్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ ప్రాసెస్ అనేది తెలుసుకొని ఒక స్క్రీన్ బై స్క్రీన్ ఇవన్నీ ఒక ఓపికతోటి ఒక కేస్ స్టడీస్ క్రియేట్ చేసుకొని జాబ్ సెర్చ్ చేసుకోవాలి. ఏదో ఒక 2-3 స్క్రీన్స్ నువ్వు కాపీ చేసుకొని ఏదో పెట్టేసిన డిజైనింగ్ వచ్చా అంటే ఇట్స్ ఏ రాంగ్ వే. ఎవరికైనా ప్రాసెస్ అంటే క్లియర్ కట్గా మీనింగ్ఫుల్గా ఉండాలి. ఏదైనా వర్క్ చేసినప్పుడు ఇంటరాక్షన్ డిజైనర్ అన్నా, యూఎక్స్ డిజైనర్ అన్నా, ఏ ప్రోడక్ట్ డిజైనర్ అయినా, ఎవరైనా కావాలనుకున్న జూనియర్ అయినా, సీనియర్ అయినా, ఫ్రెషర్ అయినా, ఎవరికైనా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ కేస్ స్టడీస్ క్రియేట్ చేసుకొని, ప్రాసెస్ ఓరియంటెడ్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్. ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని కేస్ స్టడీస్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ని, ఒకటి మొబైల్ యాప్, ఒకటి వెబ్ యాప్ ఇట్లా క్రియేట్ చేసుకొని ఒక 4-5 కేస్ స్టడీస్ క్రియేట్ చేసుకొని బియాన్స్లో కానీ నీ పర్సనల్ వెబ్సైట్లో కానీ పెట్టుకొని క్యాపబిలిటీస్ని షోకేజ్ చేసుకోవాలి. అది ఎంప్లాయర్ కానీ లేదంటే మీకు క్లయింట్లకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా అడుగుతారు నువ్వు ఏం చేస్తావంటే ఇట్లా సంగతి ఇది ఉంటుందని చెప్పుకోనికి ఒక ప్రాసెస్గా చెప్పాలి. అప్పుడే దాన్ని ప్రజెంటేషన్ స్కిల్స్ అంటారు. సో ఇదే ఉంటుంది. ఒక 2-3 స్క్రీన్స్ రిప్లికేట్ చేసి నాకు డిజైనింగ్ వచ్చంటే మాత్రం ఇట్స్ రాంగ్ వే. ఎప్పుడైనా కొన్ని చాలా ఉన్నాయి కేస్ స్టడీస్ చెప్పా కదా. ఇప్పుడు behance.netకి వెళ్ళండి. అందులో కేస్ స్టడీస్, యూఎక్స్ కేస్ స్టడీస్ అని కొడితే అందులో చాలామంది ప్లానెట్లో ఎంతమంది డిజైనర్లు ఉన్నారో అందులో ఎవరెవరికైతే మెంబర్షిప్ ఉందో, మెంబర్షిప్ అంటే అది ఫ్రీ మెంబర్షిప్, ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ చేస్తారు ఏది వాళ్ళ కేస్ స్టడీస్, వాళ్ళ యొక్క డిజైన్ థింకింగ్ ప్రాసెస్, వాళ్ళు ఎట్లా వైర్ ఫ్రేమ్స్కి ఇచ్చారు, ఎట్లా ఐడియేషన్స్ ఉన్నాయి, ఎట్లా యూజబిలిటీ టెస్ట్ చేసారు, ఎట్లా ఫైనల్ అవుట్పుట్ ఇచ్చారు అనే ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ కేస్ స్టడీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. దాని నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం బియాన్సే కాకుండా నీకు కొన్ని వెబ్సైట్లో నేమ్స్ కూడా చెప్తా. ఇంకోటి ఏంటంటే growth.design, అందులో కేస్ స్టడీస్ ఉన్నాయి. నెక్స్ట్ bestfolios.com అండ్ ఇంకోటి ఏంటంటే casestudy.club అండ్ designkit.org. ఈ వెబ్సైట్ల నుంచి నువ్వు ఇన్స్పైర్ అవ్వచ్చు. డిజైన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు, ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఎట్లా అవుట్పుట్ ఇవ్వాలనేది అందులో క్లియర్గా ఉంటుంది. ఒక ప్రాసెస్ని ఎట్లా బిగినింగ్ టు ఎండ్ ఎట్లా చేయాలనేది ఉంటుంది. సో ఈ విధంగా ఒక యూఎక్స్ డిజైనర్ కానీ, యూఐ డిజైనర్ కానీ, ఇంటరాక్షన్ డిజైనర్ కానీ, హ్యూమన్ సెంటర్ డిజైనర్ కానీ, యూజర్ సెంట్రిక్ డిజైనర్ కానీ, ఇలాంటి కెరియర్కి అంటే ఇట్లా కావాలనుకున్న నువ్వు ఒక కెరియర్ ఎంచుకున్నప్పుడు ఈ రోల్స్ ఉంటాయి. ఈ కెరియర్లో యూఎక్స్ డిజైనర్, యూఐ, యూజర్ సెంట్రిక్, ఈ ప్రోడక్ట్ డిజైన్, ఇవన్నీ రోల్స్ ఉంటాయి. ఈ రోల్స్కి తగ్గట్టు నువ్వు మౌల్డ్ అవ్వాలి, ప్రాజెక్ట్ని బట్టి మౌల్డ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ నువ్వు ఫేస్ చేయాలంటే నీకు ప్రాసెస్ తెలిస్తే ఈ ఛాలెంజెస్ నుంచే, ఈ ప్రాసెస్ నుంచే ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయగలుగుతావు. ఆఫీస్లో కానీ, ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో కానీ. ఇంటర్వ్యూస్లో కూడా సేమ్ ఇవే అడుగుతారు. డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసి చేస్తావా, లేదంటే నీ యొక్క డిజైన్ ఐడియాలజీ ఏంటి, ఎట్లా అవుట్పుట్ ఇస్తావు, నువ్వు ఒకసారి కేస్ స్టడీస్ చూపి, నీ ప్రెజెంటేషన్ స్కిల్స్ చూపి, నీ పోర్ట్ఫోలియో చూపి అని అడుగుతారు. సో
ఇవన్నీ చూపించాలనుకుంటే నువ్వు డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేసి కేస్ స్టడీస్ని క్రియేట్ చేసుకోవడమే చాలా అత్యుత్తమమైన మార్గం. అది ఎవరికైనా, ఫ్రెషర్కైనా, నాకైనా. ఆమె 10+ years ఎక్స్పీరియన్స్ పర్సన్. నేను నా పోర్ట్ఫోలియోలో ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను. చూడండి, behance.net కానీ behance.net/Kiran Eligeti, లింక్డ్ఇన్లో కూడా కిరణ్ ఎలిగేట్ అని కొడితే నా ప్రొఫైల్ ఉంటుంది. చూడండి, జస్ట్ ఐ డూ సమ్ ఏదో ఒకటి డిజైన్ రీసెర్చ్ చేసి ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటాయి. ఎందుకంటే ఫెలో డిజైనర్స్ తోటి మన క్యాపబిలిటీస్ని షోకేజ్ చేసుకోవాలి. సో దట్ మనమే ఇన్స్పైర్ అవుతూ ముందుకెళ్ళాలి. ఎవరు వచ్చి చెప్పారు. సో ఎప్పుడైతే నువ్వు ఆఫీస్ టైం నుంచి ఫ్రీ టైం దొరికినప్పుడు ఏదైనా ఒక కొత్తగా ఆలోచించి కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్తగా ఏదైనా టాపిక్ని క్రియేట్ చేసి చేయడం కానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే మంచిది. ఎందుకంటే నీకు నువ్వు ఎక్స్ప్లోర్ అవ్వాలి. అప్పుడే నీకు పబ్లిక్లో అర్థమైపోతుంది. సో అట్ ద సేమ్ టైం నాకు ఇన్స్టాగ్రామ్లో గేటం ఉంది, కిరణ్ ఎలిగేట్ అని కొట్టండి. మీకు అందులో సేమ్ నేను ఇన్స్టాగ్రామ్ ఏంటంటే నా పర్సనల్ ఫొటోస్ అవి ఇవి పెట్టాను. నేను బయట తిరిగినాయి, ఏదో నేను సీనిక్ ప్లేసెస్ కానీ, ఇక్కడ వేరే స్టేట్స్కి వెళ్ళినాయి, వేరే కంట్రీస్కి వెళ్ళినాయి పెట్టాను. జస్ట్ డిజైన్ రిలేటెడ్, యూఎక్స్ రిలేటెడ్ మాత్రమే పెడుతున్నా. చూడండి. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.